వారం రోజుల నుంచి ఒక్క శాలరీ కూడా దొరకట్లేదు. జేబులో డబ్బులేమో అయిపోయాయి. మస్తాన్ చార్మినార్ ప్యాకెట్ ఇవా. ఏంటో గోలి సోడా కొట్టండి. ఎంతండి? 2 రూపాయలు. ఇదిగో పుచ్చుకోండి. చిల్లర లేదు వై, చిన్న నోట్ ఏదైనా ఉంటే ఇవ్వు. లేదండి, ఉన్న 10,500 నోట్లేనండి. ఎలాగంటే తీరా తాగేశాను. ఏం పర్వాలేదు, ఆ 2 రూపాయలు నా అకౌంట్ లో రాసుకో. అదేంటండి నా సోడా మీ అకౌంట్ ఏంటండి? ఏం పర్లేదు, సోడాయే కదా. చిల్లర కోసం ఇంత పెద్ద సిటీలో ఏం వెతుకుతావు? పైగా హైదరాబాద్ నీకు కొత్త. అయ్యి బాబోయ్, నేను ఫస్ట్ టైం బొబ్బర్లంక నుంచి హైదరాబాద్ వచ్చానండి. తమకి ఎలా తెలిసిపోయిందండి? అది బొబ్బర్లంకే గనక. ఏంటండి మీరు బొబ్బర్లంకండి? బొబ్బర్లంకండి మరి సపరేట్ అండి. అవును, అప్పారావు సుబ్బారావు ఆదినారాయణ ఎలా ఉన్నారా? ఏంటండి అప్పారావు సుబ్బారావు ఆదినారాయణ తమకు తెలుసండి? మంచివారండి, బాగానే ఉన్నారండి. ఏమండి ఆగండి, మన ఊరి చెరువు గట్టు పక్కన సత్యమ్మ గారి మనవడు హైదరాబాద్ లో మంచి పొజిషన్ లో ఉన్నాడు అన్నారు. కొంపతీసి తమరేంటండి? కరెక్ట్ గా పట్టేసావా? పట్టేశానండి, నేను పట్టేస్తానండి బాబు, నేను పట్టేస్తానండి. నా తెలివితేటలు గొప్ప తెలివితేటలండి బాబు. తెలుస్తుంది. ఏం పని మీద వచ్చావు? మరండి మా నాన్నగారు నన్ను ఎప్పుడు పనికిరానిదవా అని తిడుతుంటాడండి. అందుకని ఇంకా లాభం లేదనుకుని ధాన్యం డబ్బులు సాగుగారి దగ్గర ఉన్నాయి కదండి, ఆయనతో చెప్పకుండా తీసుకొచ్చానండి. మంచి పని చేసావా? నేను ఎప్పుడు అంతేనండి. ఈ చార్మినార్ దగ్గర సీర్లు గాజులు చీపుగా అమ్ముతారంట కదండి, ఈ డబ్బు పెట్టుకుని కొనేసుకుని మా ఊరెళ్ళి పెద్ద షాప్ పెట్టేసుకుంటారండి. నేను అందుకే పనికి మాల ఎదవా అని మీ నాన్న. అదేంటండి మీరు కూడా? లేకపోతే 10,000 పట్టుకుని చీప్ గా చీరలో గాజులు కొనుక్కుంటావా? ఎంత చార్మినార్ కొనుక్కోవా? ఇది కొనుక్కొని నన్నేం చేసుకోమంటారండి? దర్జాగా దాని ముందు కుర్చీ వేసి కూర్చో. చార్మినార్ చూడడానికి వచ్చే వాళ్ళకి టికెట్ ఎట్టు, కింద నుంచి 5 పై నుంచి 10. దాని ముందు నిలబడే ఫోటోలు తీసుకునే వాడికి 15 రూపాయలు ఎట్టు. డబ్బే డబ్బు, అంతేకాదు. సినిమాలో పోలీస్ ఆఫీసర్స్ ఇలాంటి ఎరగదీసే సీన్స్ అన్ని ఇక్కడే షూటింగ్ చేస్తారు. కాల్ షీట్ కి 5,000 ఎట్టు. ఏంటంటే షూటింగ్ ఇక్కడ చేస్తారండి? అంటే చిరంజీవి గారు వస్తారండి? సరేంటే ఇక్కడ షూటింగ్ చేసుకుంటానని బతిమాలుకుంటాను నేను. ఏంటి ఏంటి నన్ను బతిలాడతారా? చిరంజీవి గారు నన్ను బతిలాడతారా? అయ్యి బాబాయ్ బాబాయ్ బాబాయ్, నేను చాలా లక్కీ పిల్లనండి. అవును, ఇది ఎవరి దగ్గర కొనాలండి? నా దగ్గరే. చార్మినార్ నీదా? నేను నమ్మను. అందుకే నేను మీ నాన్న పనికి మాలి ఎదవా అని తిట్టేది. ఏమస్తాను నేనేం కొన్నానయ్యా? చార్మినార్. ఓహో, చాలా. గవర్నర్ తోటి సీఎం తోటి కూడా చెప్పించిన. అయ్యి బాబా కోపడతారేంటండి? ఒక వస్తువు కొనుక్కునేటప్పుడు కాస్త మంచి చెడ్డ చూసుకుంటా కదండి. అవును, నాకు సందేహం అండి. అడుగు. ఇప్పుడు ఇంత పెద్ద చార్మినార్ మంచి సెంటర్ లో ఉంది, ఎందుకు అమ్మేస్తున్నారండి? ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం. పైగా మంది బొబ్బల రంక రిలేషన్షిప్ 10,000 చాలు. ఏంటి 10,000? డెడ్ షిప్. అదిగోండి ఉంచేయండి. ఏమన్నా 1 మినిట్ అండి. అంతా మీకు ఇచ్చాను అనుకోండి, సోడా కట్ట తాగడానికి ఇబ్బంది అవుతుంది. ఒక 500 ఇలా ఇచ్చేయండి. టికెట్ పెట్టే గంటలో వస్తుంది అన్న చెప్పడం మర్చిపోయింది. ఏంటండి? చార్మినార్ కంపెనీ వాళ్ళు పెట్టి మీద మన బొమ్మ వేసుకుంటున్నారు. నెలకు 10,000 రాయల్టీ ఇస్తారు, అది కూడా నువ్వే తీసుకో. సత్యమ్మ గారి మనవడు చాలా గడుసోడు అనుకున్నాను. తెంగరోడే. లేకపోతే ఇంత పెద్ద చార్మినార్ సిగరెట్ పెట్టా మీద చీప్గా అమ్మేస్తాడా? ఎలా బతుకుతాడేమో.